ఇద్దరు మూవీ ఇండస్ట్రీలో కీలకమైన వారే. ఒకరు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి గులాబీ దళం నుంచి హస్తం పార్టీ వరకు పోరాడుతూనే ఉన్నారు. మరొకరు నాడు అన్న పార్టీ నుంచి నేడు తమ్ముడు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు వచ్చాయి. ఒకరు స్వయం కృషితో ఎదిగి లేడీ అమితాబుగా వేణుల్లా కీర్తి పొందితే, మరొకరు బుల్లితెర సిల్వర్ స్క్రీన్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తన సత్తా చాటారు. నిర్మాతగా దెబ్బతిన్న యాంకర్గా ఇండస్ట్రీలో సత్తా చాటి మెగా అభిమానుల హృదయాల్లో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇద్దరు సినీ తారలు ఎమ్మెల్సీ కావడం మాత్రమే కాదు, వారిద్దరు కూడా క్యాబినెట్లో బెర్తులు కూడా ఖరారు చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో అవకాశం లభిస్తుందా? విజయశాంతి డ్రీమ్ ఛాన్స్ దక్కించుకుంటారా అన్నది చూడాలి. రాజకీయాల్లో ఎంత కష్టపడినా కొన్నిసార్లు అవకాశాలు లభించవు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే పార్టీని ముందుకు నడిపించారు. కుటుంబ సభ్యులంతా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత నాగబాబు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత రోజుల్లో నాగబాబు పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా వ్యవహరించారు. తమ్ముడికి అండగా నిలిచి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ప్రయత్నించారు. అనకాపల్లి ఎంపీగా అవకాశం దక్కుతుందని అందరూ భావించినా సీఎం రమేష్ ఎంట్రీతో ఆయనకు అవకాశం చేజారిపోయింది. అయితే నాడు చేసిన త్యాగానికి నేడు ఆయనకు జనసేన పార్టీలో తగిన గుర్తింపు లభించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో క్యాబినెట్ ఎక్సాపెన్షన్లో మంత్రి పదవి రాబోతుందన్న ప్రచారం ఉంది. ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఎంతో క్లారిటీ కనిపిస్తున్నా అంతే సస్పెన్స్ కూడా ఉంది. క్యాబినెట్లో ఇప్పటికే సీఎంగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతుండగా తనేడు నారా లోకేష్ క్యాబినెట్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉండగా ఆయన సోదరుడు నాగబాబు కూడా క్యాబినెట్లోకి రావడం లాంఛనమే కానున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రజలు మెచ్చిన నాయకుడిగా నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. నాగబాబు క్యాబినెట్లోకి రావడం ద్వారా వచ్చే రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో రీవాంప్ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో ముందుని నడిపిస్తున్న నాగబాబు వచ్చే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం కూడా ఉంది. మరోవైపు విజయశాంతి తెలంగాణలో రేవంత్ క్యాబినెట్లో చోటు దక్కడం లాంఛనమే అంటున్నారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతుంది. సుదీర్ఘకాలం రాజకీయాలు చేసినప్పటికీ ఒకసారి మాత్రమే మెదక్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత రాజకీయంగా ఆమెకు కలిసి రాలేదు. మొదట బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తమిళనాడులో అన్నా డీఎంకేకు మద్దతుగా నిలిచారు. 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తర్వాత గులాబీ పార్టీలో విలీనం చేసి టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ చేశారు. 2004 తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. 2009లో మెదక్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల్లో విజయం సాధించారు. 2011లో ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తెలంగాణ ఇచ్చారన్న కారణంతో 2014లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2018 ఎన్నికల్లో విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. ప్రధాని మోడీ డిటెక్టర్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన విజయశాంతి సంచలనం సృష్టించి ఏడాదిలోనే తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2023లో తిరిగి బీజేపీకి గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో తప్ప ఎలాంటి పదవులు అనుభవించని విజయశాంతికి తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. త్వరలో క్యాబినెట్ ప్రక్షాళన జరగబోతుందన్న వార్తల నేపథ్యంలో క్యాబినెట్ నుంచి ఒక మహిళా మంత్రిని తొలగిస్తారన్న చర్చ కూడా జరిగింది. బీసీ మహిళ కావడంతో విజయశాంతికి కలిసొస్తుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. క్యాబినెట్లో మార్పు చేర్పులతో విజయశాంతికి ఛాన్స్ లభించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మాత్రమే క్యాబినెట్ మంత్రులుగా ఉండగా మరో 6గురికి అవకాశం కూడా ఉంది. ఇద్దరు సినీ తారలు నాగబాబు, విజయశాంతి ఆంధ్ర, తెలంగాణలో క్యాబినెట్లోకి రావడం సినీ ఇండస్ట్రీలో ఒక రైజింగ్ సిచ్యువేషన్ గా చెప్పాలి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న తగిన గుర్తింపు రాని విజయశాంతికి ఇప్పుడు సువర్ణావకాశం లభించింది. తెలంగాణ కోసం కొట్లాడి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆమెను కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజుల్లో ఏ విధంగా గౌరవిస్తుందో చూడాలి. మెగాస్టార్ సోదరుడు నాగబాబు అప్పట్లో ప్రజారాజ్యం కోసం ఎంతగానో శ్రమించారు. ఆ తర్వాత జనసేనలను కీలకంగా వ్యవహరించారు. మొత్తంగా నాగబాబు ఎమ్మెల్సీ కావడం, త్వరలో క్యాబినెట్లో స్థానం సంపాదించేలా పరిణామాలు మారడం రాజకీయాల్లో సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది.